పువ్వులు ఎవరు పెట్టారు, ఎవరికి పెట్టారు, మందార పువ్వులు పెట్టారా, కాలీఫ్లవర్ పువ్వులు పెట్టారా? ఇది ఈ రోజు మన వీడియో కాన్సెప్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్ట్ గా రివ్యూలోకి వెళ్దాం. నా పాయింట్స్ మీకు కరెక్ట్ అనిపిస్తే వీడియోకి లైక్ చేసి చూడడం మొదలు పెట్టండి. వీడియోలోకి వెళ్దాం. హౌస్ లోకి ప్రియా వచ్చింది, మనీష్ గారు వచ్చారు. ప్రియా సింపుల్ గా, న్యాచురల్ గా, రియల్ గా తను ఏం చెప్పాలనుకుందో అది చెప్పింది. తను కళ్యాణ్ విన్ అవ్వాలనుకుంటుంది కానీ పక్కోళ్ళు ఓడిపోవాలని అనుకోవట్లేదు. చాలా క్లియర్ గా తను చెప్పాల్సింది చెప్పింది, బయటికి వెళ్ళింది. మనీష్ గారు వచ్చారు. మనీష్ గారు కళ్యాణ్ విన్ అవ్వాలనుకోవడం కంటే తనూజ ఓడిపోవాలన్న కాన్సెప్ట్ లో ఎక్కువగా కనిపించారు ఈ రోజు. సో వరుసగా మాట్లాడుకుందాం. అండ్ వీడియో పూర్తిగా చూసే వరకు నువ్వు ఫలానా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావు అని సింపుల్ గా కామెంట్ పెట్టొద్దు. ఏ పాయింట్ లో నేను వాళ్ళని సపోర్ట్ చేశాను అన్నది కూడా కింద పెడితే, అండ్ మీరు ఆ పాయింట్ ని ఎలా చెప్తారు, నేను తప్పు అంటున్నారు కదా, నేను తప్పు అంటున్నానంటే మీరు కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి కదా, అది కింద కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి ఒకవేళ మీరు కరెక్ట్ అనుకోండి, మేబీ నేను నా నెక్స్ట్ రివ్యూలో మార్చుకోవచ్చు. ఓకే. ప్రియా వచ్చింది హౌస్ లోకి. రాగానే కళ్యాణ్ వాళ్ళది ఒక అందమైన బాండ్. ఏడ్చేశాడు. ఏడిస్తే ప్రియా అంటే ఒరే ఆ గడ్డం తీరా చాలా రియల్ గా అనిపించింది. ఆ ఏడుపు అన్ని చాలా రియల్ గా అనిపించింది. ప్రియా వచ్చేసి సంజనాన్ని నామినేట్ చేసింది. నామినేట్ చేసి ఒకటే అంటది, కళ్యాణ్ లాస్ట్ వీక్ నిన్ను నామినేట్ చేయడం చాలా మంచిదైంది. మీలో ఇంకొక సంజన బయటపడ్డారు, మీరు ఆ నామినేషన్ వల్ల ట్రిగర్ అయిపోయి ఏవేవో మాటలు మాట్లాడేశారు అని కళ్యాణ్ అంటది. ఎరా అన్ని మాటలు అన్నప్పుడు నువ్వు ఎందుకు తిరిగేసి క్వశ్చన్ చేయలేదు, క్వశ్చన్ చేయాలి కదా అని చెప్పేసి కళ్యాణ్ కూడా అంటది. అండ్ సంజన గారిని అంటది, ఇప్పుడు మీరు కళ్యాణ్ని తనూజ లేకుండా ఆడి చూపించు అని అడిగారు కదా, మరి మీరు కూడా ఇమ్ము లేకుండా ఆడి చూపించండి అని చెప్పేసి స్ట్రైట్ అవే క్వశ్చన్ వేసింది. ప్రాపర్ క్వశ్చన్, కరెక్ట్ క్వశ్చన్ వేసింది. అండ్ నాన్న అంటూ తనూజ అండ్ దివ్య భరణి గారిని పంపేశారు అంటున్నారు. రేపు ఇమ్ము ఎలిమినేట్ అయిపోతే మీరే పంపేసినట్ట? మీది బాండ్, మీది అయితే కరెక్ట్ బాండ్, వాళ్ళది మాత్రం బాండ్ కదా. చాలా ప్రాపర్ గా ఎవరో ఒకళ్ళని టార్గెట్ చేసినట్టు కాకుండా తను ఏం చెప్పాలనుకున్నదో చెప్పింది. అండ్ ఫైనల్ గా తనకి కళ్యాణ్ విన్ అవ్వాలి అనుకుంటుంది అన్నది కూడా మనకి చాలా క్లియర్ గా అర్థమైంది. హౌస్ లో ఉన్న కళ్యాణ్ కూడా అర్థమైంది. బట్ ఎవరి విషయంలోనూ నోరు జారి తక్కువగా మాట్లాడడం కానీ ఏం లేదు. ఈవెన్ సంజన కూడా ప్రియా పాయింట్స్ కి యాక్సెప్ట్ చేసింది. మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉండేది సంజన గారు, అండ్ ఈవెన్ నేను బయటికి వెళ్ళిన తర్వాత కూడా అందరిలోనూ జెన్యూన్ ఎవరు అంటే మీరని చెప్పాను. బట్ మీలో ఆ జెన్యూనిటీ పోతుంది అంటే సంజన గారు అంటారు. కొన్ని పాయింట్స్ లో బాగానే డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేశారు, కొన్ని పాయింట్స్ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసి నీ రెస్పెక్ట్ మళ్ళీ నేను సంపాదించుకుంటా అని సంజన గారు చెప్పారు. అంత చక్కగా ప్రియా నామినేట్ చేసి బయటకు వచ్చింది చాలా ప్రాపర్ పాయింట్స్ తో. ఇంకొకటి నాకు ప్రియా కాదు చాలా మందికి ఒకటి ఏమనిపించిందంటే, మాతో పెట్టుకుంటే అంతే అన్నట్టు కళ్యాణ్ కోసం సంజన గారు అన్నట్టు అంటున్నారు. యాక్చువల్ గా అక్కడ సంజన గారి ఉద్దేశం ఏంటంటే, కళ్యాణ్ లోన్లీ ఫీల్ అవుతున్నాడు, అది ఏడ్చాడు కదా, కళ్యాణ్ లోన్లీ ఫీల్ అవుతున్నాడు, నేను అండ్ ఎమ్ము చాలా బాగా చూసుకునే వాళ్ళము, ఇప్పుడు మాతోనే పెట్టుకున్నాడు, ఇంకెవరు చూసుకుంటారు తన్ని అన్న కాన్సెప్ట్ లో అన్నది కానీ ఏదో కళ్యాణ్ గురించి నెగిటివ్ ఉద్దేశం కాదు. ఆ ఒక్క పాయింట్ మాత్రం. బట్ ప్రియా పాయింట్స్ చాలా చాలా బాగున్నాయి అండ్ సంజన గారు కూడా యాక్సెప్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత సంజన గారు అంటారు, నేను మనిషినే కదా, దేవుని కాదు కదా, నేను కూడా తప్పులు చేస్తాను, ఇలా తను చెప్పుకుంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ నామినేట్ చేయాలనుకున్నది ప్రియా. బట్ బిగ్ బాస్ నుంచి లేదు నీకు ఒక్కటే నామినేషన్, అది నీకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వు అంటే, అప్పుడు నేనైతే నామినేట్ చేయట్లేదు, కళ్యాణ్ నువ్వు లాస్ట్ టైం స్లిప్ తీసుకుని నామినేట్ చేస్తానన్నప్పుడు వచ్చి నామినేట్ చేయాలి కదా తనూజని, ఎందుకు వెనక్కి తగ్గిపోతున్నావు? అవసరమే లేదు, నువ్వు నీ గేమ్ ఆడుకో, ధైర్యంగా ఆడుకో, ఎవరి సపోర్ట్ కోసం ఆలోచించుకో అని చెప్పింది. అండ్ పక్కల వాళ్ళు హట్ అయ్యేలాగా అలా ఏమీ మాట్లాడలేదు ప్రియ, చెప్పుకుంది. అండ్ ఇప్పుడు నువ్వు ఎంత గొప్పగా పాయింట్స్ పెడతావో నాకు చూడాలని ఉంది, సో నువ్వు పెట్టు పాయింట్స్ అని పట్టుకెళ్ళి ప్రియ కళ్యాణ్కి ఇచ్చింది. కళ్యాణ్ వచ్చేసి రాము నామినేట్ చేశాడు. దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం డైరెక్ట్. ఇప్పుడు మనీష్ గారి దగ్గరికి వెళ్దాం. మనీష్ గారు హౌస్ లోకి వచ్చారు. రాగానే డ్రామా స్టార్ట్ చేశారు. మామూలు డ్రామా కాదు, లవ్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్పేసి కాసేపు డ్రామా చేసుకున్నారు. మీరు కూడా చూడండి, మీకు కూడా డ్రామా అనే అనిపిస్తుంది. ఆయన డ్రామానే చేశారు, అటు తిరిగారు ఇటు తిరిగారు. ఆ సెకండ్ టైమ్ ఆ నైఫ్ ఆ చాక్ ఉంది కదా, వేరే వాళ్ళకి ఇమ్మంటే రీజన్స్ చెప్పండి అప్పుడు ఇస్తా, నువ్వు చెప్పు రీజన్, ఆ రీజన్ నాకు నచ్చితే ఇస్తా, నువ్వు చెప్పు రీజన్ చెప్తే ఇస్తా, ఇలా అందరినీ ఈ బిల్డప్ అంతా హౌస్ లో ఉన్నప్పుడు చూపించుంటుంటే బాగుండేది అని అనిపించింది. హౌస్ లోనేమో శ్రీజ వెళ్ళి మూలను కూర్చుని ఏడుస్తావంటే ఆయన నిజంగా వెళ్ళి మూలను కూర్చున్న ఏడ్చాడు. ఆ మూలను కూర్చుని ఏడ్చిన వ్యక్తి ఈ రోజు తనూజాని పోకింగ్ చేసే రైట్ ఎక్కడొచ్చింది? ఆ రోజు మీరు జస్ట్ శ్రీజాని తిరిగి సమాధానం చెప్పలేక వెళ్ళి మూలను కూర్చున్నారా?
మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏమన్నా నామినేట్ చేశారా? చెయ్యలేదా? ఇప్పుడు మీరు తనూజాని ఎలా పోక్ చేయగలరు? ఫస్ట్ మీరు ఏమన్నా గేమ్ ఆడితే వేరే వాళ్ళని క్వశ్చన్ చేయాలి. మీరేమో గేమ్ ఆడకుండా 3వ వారంలోనే బయటకు వచ్చేసారు. ఇప్పుడేమో ప్రతి మాట తనూజాని పోకింగ్ పోకింగ్ పోకింగ్. ఇక్కడ కళ్యాణ్కి సజెషన్స్ ఇస్తున్నట్టు లేదు, ఆ తనూజాని పోక్ చేస్తున్నట్టు ఉంది. అందులో ఫస్ట్ వర్డ్ ఏంటంటే అండ్ కళ్యాణ్ నామినేట్ చేస్తానే, బాబు కళ్యాణ్ నువ్వు ఫీల్ అవ్వకు, నేను నీకు సజెషన్స్ ఇస్తున్నా, ఇది నామినేషనే కాదు, ఇది జస్ట్ సజెషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు డైరెక్ట్ విన్నర్ రేస్ లో ఉన్నావు అని చెప్పేసాడు ఆయన. డైరెక్ట్ నువ్వు విన్నర్ రేస్ లో ఉన్నావు, లాస్ట్ వీక్ నువ్వు నీ చేతిలో ఇమ్ము పట్టుకొచ్చి విన్నర్ కప్పు పెడితే వద్దు అని పక్కన పెట్టేసావు. అంటే నువ్వు తనూజాన్ని నామినేట్ చేస్తే నువ్వు విన్నింగ్ రేస్ లో విన్ అయిపోయేవాడు, ఏకంగా కప్పు వచ్చేసేది నీకు. తనూజాన్ని నామినేట్ చేయకుండా తప్పు చేసావు అన్నంతో పాటు నువ్వు ఏకంగా విన్నింగ్ రేస్ లో ఉన్నావు, నువ్వే విన్ అవ్వాలనుకుంటున్నా, రైట్ పర్సన్ విన్ అవ్వాలి అంటున్నారు. అండ్ ఆయన పోకింగ్ ఏ రేంజ్ లో ఉందంటే ముద్దు మాటలు చెప్పి మందార పువ్వులు పెడుతున్నారు చూసుకో అని చెప్పేసి కళ్యాణ్ అంటున్నాడు. నేనేమంటానంటే కళ్యాణ్కి తనూజ ఎప్పుడు మందార పువ్వులు పెట్టింది? ఒక్క విషయమైనా నాకు చెప్పండి. ఒకటి నేను చెప్తా, కళ్యాణ్ వల్ల తనూజకి నష్టం జరిగింది తప్ప లాభమే జరగలేదు. ఈ క్యారెక్టర్ అసోసినేషన్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? కళ్యాణ్తో క్లోజ్ గా ఉండడం వల్లే కదా. అయినా ఒక్క మాట అయినా కళ్యాణ్ అన్నదా? కళ్యాణ్ ఏమంటున్నాడు, నా ఎక్స్ కనిపిస్తుంది సార్ తనూజాలో, అందుకే నేను తనతో చాలా సాఫ్ట్ కార్నర్ గా ఉన్నాను సార్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే తనూజ వీళ్ళ ఎక్స్ లా ఉండడం తనూజ తప్ప, అండ్ నిజంగానే కళ్యాణ్ ఎక్స్ తనూజాలా ఉందా? మనకు ఆ ఫోటో చూపిస్తారా? మరి ఇక్కడ ఎవరు చెవులో పువ్వులు పెడుతున్నారు? కళ్యాణ్ తనూజ చెవులో పువ్వులు పెట్టాడా? తనూజ కళ్యాణ్ చెవులో పువ్వులు పెట్టిందా? రెండో పాయింట్ వచ్చేసి తనూజ వల్ల ప్రతిసారి కూడా కళ్యాణ్కి ప్లస్ అయింది తప్ప మైనస్ అవ్వలేదు. తనూజతో ఉన్నంతసేపు కూడా కళ్యాణ్కి ఎక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చింది. అండ్ మొన్న ఏదైతే పెయిర్ టాస్క్ ఉందో ఆ పెయిర్ టాస్క్ లో కళ్యాణ్ అండ్ శ్రీజ ఏం ప్లాన్ చేశారు? కళ్యాణ్ నువ్వేమో తనూజతో ఉండు, ఎందుకంటే మనకి లాస్ట్ లో సేఫ్ అనే ఒకళ్ళు సేఫ్ అవ్వాలి, ఒకళ్ళు డేంజర్ జోన్ లోకి వెళ్ళాలి అన్న ఆప్షన్ ఉంటే నువ్వు తనూజతో ఉన్నావు అనుకో, తనూజ డేంజర్ జోన్ లోకి వెళ్ళి నిన్ను సేవ్ చేస్తుంది, నా పక్కన సుమన్ ఉంటే నాకు మంచిది. ఇది కదా మీరు మాట్లాడుకున్న ప్లాన్స్. ఈ ప్లాన్స్ ఏమన్నా మీరు అక్కడ తనూజకి చెప్పారా? చెప్పలేదు కదా. జస్ట్ నువ్వు వెళ్ళి ఏం చెప్పావంటే ఒకవేళ మన ఇద్దరం ఒకళ్ళు సేవ్ అవ్వాలి అన్న ఆప్షన్ ఉంటే నన్ను సేవ్ చెయ్యి అని అడిగావు. ఇప్పుడు ఎవరు చెవులో పువ్వులు పెట్టారు? కళ్యాణే పెట్టాడు కదా తనూజ చెవులో. మేము ఎలా ప్లాన్ చేసుకున్నాము, శ్రీజ నేను ఇలా ప్లాన్ చేసుకున్నాము, అందుకే నిన్ను నా టీంలో పెట్టుకున్నావు అని చెప్పావా? చెప్పలేదు కదా. ఆ సేఫ్ కూడా మీరు ముందు ప్లాన్ చేసుకున్నారు. మీ ఇద్దరిలో ఇలాంటి ఆప్షన్ ఒకటి వస్తే నన్ను సేవ్ చేయని ముందే అడిగేసావు. ఇప్పుడు ఎవరు పువ్వులు పెట్టారు? ఒక సాఫ్ట్ కార్నర్ అంటూ చూపిస్తూ అక్క అని ఫ్రెండ్షిప్లు చేస్తూ, ఒక పక్కనేమో శ్రీజ అక్క అని ఫ్రెండ్షిప్, తినేమో అక్క అండగానే వాళ్ళ క్రష్ చూసుకుంటాడంట. సో ఇలా ఫ్రెండ్షిప్ చేసుకుంటూ మీరు తనూజతో మంచిగా ఉండి తనూజ మీ చెవులో పువ్వులు పెట్టిందంటారు. ఏ రకంగా కరెక్ట్? ఈ మాటలు కళ్యాణ్ అనలేదు, ఎవరైతే అన్నారో వాళ్ళని కోసం చేస్తున్నా నేను. ఇప్పుడు చెప్పండి, ఎవరు చెవుల్లో పువ్వులు పెడుతున్నారు? మందార పువ్వులు కూడా కాదు, కాలీఫ్లవర్లు. ఆ పేరు టాస్క్ అయితే డైరెక్ట్ కాలీఫ్లవర్ పెట్టారు తనూజ చెవులో. అయినా కూడా పాపం వాళ్ళ ఫ్రెండ్స్ ఇమ్ము గాని ప్రతి ఒక్కరు వచ్చి నిన్ను ఇలా కళ్యాణ్ శ్రీజ మోసం చేశారు, వాళ్ళిద్దరూ వేసిన ప్లాన్ ఏంటంటే మీరిద్దరూ వాళ్ళ పక్కన ఉండుంటే మిమ్మల్ని ఎవరు తీయరు, అలాగే ఇలా సేఫ్ డేంజర్ అన్న ఆప్షన్ వస్తే నువ్వు డేంజర్ లోకి వెళ్ళి తనని సేవ్ చేస్తావు, ఈ ప్లాన్లు వేసుకుని వచ్చారమ్మా అని చెప్పినా కూడా తనూజ వినకుండా అదే కళ్యాణ్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చి మళ్ళీ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నన్ను ఇలా అంటున్నారు, అయినా నేను నువ్వు కరెక్ట్ అని నేను చెప్పాను, నీ గేమ్ నువ్వు వాడుకో అని చెప్పింది. నీ గేమ్ నువ్వు వాడుకో, ఎవరు సపోర్ట్ తీసుకోకని చెప్పింది. దీన్ని మందార పువ్వులు పెట్టడం అంటారు? ఇప్పుడు చెప్పండి మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో అని. సో అండ్ ఆ తర్వాత వెళ్ళి తను ఏడ్చింది, ఎందుకంటే ఎమ్ము నామినేషన్ గురించి. ఇది మనం ఎపిసోడ్ అయ్యాక మాట్లాడుకుందాం. మీ ఒపీనియన్ ఏంటి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. టాటా బై బై. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా మర్చిపోకండి.